ఈరోజు మాచర్లపట్నంలోని మరి జాతీయ బహుజన మహిళా కార్యాలయంలో జేబీపీ పార్టీ కార్యాలయంలో జేబీపీ పార్టీకి అనుబంధ సంఘం రైతు కూలి మహిళా సంఘం ఆధ్వర్యంలో నెలవారీ మీటింగ్ ఈరోజు 5వ తారీఖున మరి మాచర్ల మండల అధ్యక్షురాలు కిన్నెర జయరాణి గారు, అలాగే దాసరి విశ్రాంతమ్మ గారు, మరి వెంకటమ్మ గారు, ఉప్పవరపై వెంకటమ్మ గారు, అక్కమ్మ, కోటేశ్వరి, మరి ఈ కార్యక్రమంలో డప్పు కళాకారులు అధ్యక్షులు, పల్నాడు జిల్లా ప్రెసిడెంట్గా ఖమ్మంపాటి దానం గారు, మా ఆఫీస్ సెక్రటరీ దాసరి రవికుమార్, మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించి ఈ మహిళా మీటింగ్లో కిన్నెర జయరాణి గారు మాచర్ల మండల అధ్యక్షురాలుగా ఈరోజు మహిళా మీటింగ్ జరిపించడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను, బ్యాంకు రుణాలు, సంక్షేమ పథకాలు నిరుపేద మహిళలకి అందించటం లేదు. బ్యాంకు మేనేజర్లు వారి ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్లు కానీ, స్టేట్ బ్యాంక్ మేనేజర్లు కానీ, ముద్రా లోన్ కానీ, మహిళా ఉద్యోగిని అనేకమైన సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలను లక్షాధికారులను చేయాలన్న ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి వర్యులు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంటే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న ప్రభుత్వ బ్యాంక్ మేనేజర్లు వారి ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు ఒక నిరుపేద మహిళలకు కూడా బ్యాంకు రుణాలు ఇవ్వకుండా మరి ఎగ్గొడుతున్నారు. మేము ఎన్ని అర్జీలు పెట్టినా ప్రభుత్వ అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు స్పందించి నిరుపేద మహిళలకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ఈ మీడియా సమావేశంలో తీర్మానించడం జరిగింది. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళల హక్కుల కోసం భారత రాజ్యాంగంలో ఎన్ని చట్టాలని, జీవోల్ని అమలు చేసినా ఈ రోజున ఒక్కటి కూడా అమలు చేయట్లేదని ఈ మీడియా సమావేశంలో మీ అందరికి తెలియజేస్తున్నాను. 3 లక్షల రూపాయలు నిరుపేద మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టుగా మరి బ్యాంకు మేనేజర్లు మరి ఇవ్వటం లేదు. తక్షణమే బ్యాంకు రుణాలు ఇవ్వకపోతే ఉద్యమాల ద్వారా మహిళల హక్కుల కోసం నిరంతరం జేబీపీ పార్టీ వారికి అండగా ఉంటుందని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, ప్రభుత్వ అధికారులు స్పందించాలి. మరి ఎంపీ గారు, నర్సాపేట పార్లమెంట్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అతి త్వరలో బ్యాంకు మేనేజర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా స్పందించి మహిళలకు 3 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత మీపై ఉందని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. అందరికీ జై భీములు, కళాభివందనాలు.